హాయ్ ఫ్రెండ్స్, మన గ్రహం మీద ఒక గ్రామం ఉంది. అక్కడ రాత్రి అంటే చీకటి కాదు, నక్షత్రాల సముద్రం. అక్కడ ఆకాశం ఎంత స్పష్టంగా కనిపిస్తుందంటే మన కంటికి కాంతి సంవత్సరాల దూరంలోని నక్షత్రాలు కూడా కనబడతాయి. ఇది భూమి మీద ఉన్న అత్యంత అద్భుతమైన గ్రామం. దీని పేరు హాన్లే విలేజ్. ఇది కేవలం విలేజ్ కాదు, ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న ఖగోళ పరిశోధన కేంద్రం ఉన్న ప్రదేశం. ఈ అద్భుతమైన ప్రదేశం గురించి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దుర్గా ఫ్యాక్ట్స్. హాన్లే అనే ఈ గ్రామం లడఖ్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో ఇండో చైనా సరిహద్దుకు దగ్గరగా ఉంది. ఇది సముద్ర మట్టానికి దాదాపు 4500 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే మౌంట్ ఎవరెస్ట్ శిఖరానికి సగం ఎత్తు. ఈ ఊరు లేహ్ అనే నగరానికి 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామానికి వెళ్లాలంటే కఠినమైన పర్వత మార్గాల గుండా ప్రయాణించాలి. ఇక్కడ కొంతకాలం ముందు వరకు ఇంటర్నెట్ కూడా లేదు, మరియు విద్యుత్ సరఫరా కూడా చాలా పరిమితంగా ఉండేది. కానీ ఈ ఒక్క ఊరు కారణంగా ప్రపంచం అంతా ఇప్పుడు లడఖ్ వైపు చూస్తోంది. 1990వ సంవత్సరంలో భారత ఖగోళ పరిశోధకులు ఒక ప్రత్యేకమైన ప్రదేశం కోసం వెతుకుతున్నప్పుడు అప్పుడు వాళ్ళు కనుగొన్నారు ఈ హాన్లేను. ఇక్కడ మేఘాలు చాలా తక్కువగా వస్తాయి, గాలి చాలా పల్చగా ఉంటుంది, మరియు చుట్టుపక్కల మానవ నివాసాలు కూడా తక్కువ. అందుకే ఇక్కడ ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ నిర్మించారు. ఇది దక్షిణాసియాలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పరిశోధన కేంద్రాలలో ఒకటి. ఇక్కడ ఉన్న హిమాలయ చంద్ర టెలిస్కోప్ మరియు కొత్తగా ఏర్పడిన గ్రోత్ ఇండియా టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీల కదలికలను గమనిస్తారు. సూపర్ నోవా ఈవెంట్స్, ఎక్స్ప్లోడింగ్ స్టార్స్ మొదట గుర్తించిన వాళ్ళు ఇక్కడి టీమే. 2023లో హాన్లే ఒక డార్క్ స్కై రిజర్వేగా గుర్తింపు పొందింది. ఇది భారత్ లోని మొదటి ప్రదేశం. ఇక్కడ ఆర్టిఫిషియల్ లైట్ పొల్యూషన్ నియంత్రించబడింది. ఇక్కడ రాత్రి ఆకాశం అంతా చీకటిగా ఉంటుంది, నక్షత్రాల వెలుతురే మిగిలిపోతుంది. అందుకే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ ప్రేమికులకు, ఆస్ట్రోఫోటోగ్రాఫర్లకు ఒక స్వర్గధామం. ఈ గ్రామంలో సుమారు 1000 మంది మాత్రమే నివసిస్తున్నారు. అందులో చాలా మంది చాంగ్పా తెగకు చెందిన వాళ్ళు. వీరు యాక్స్ గొర్రెలు పెంచి జీవనం సాగిస్తారు. ఇక్కడ వాతావరణం చాలా కఠినంగా ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత -25°C వరకు పడిపోతుంది. అయినా కూడా ప్రజలు చిరునవ్వుతో జీవిస్తారు, తమ సంస్కృతిని కాపాడుకుంటారు. ఇక్కడ ఉన్న హాన్లే మానిస్టరీ అంటే హాన్లే మఠం 17వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇది టిబెటన్ బౌద్ధ సాంప్రదాయంలో చాలా పవిత్రమైన ప్రదేశం. మఠం కొండపై నుండి చుట్టుపక్కల దృశ్యం చూస్తే మీకు మాటలు రావు. ఈ గ్రామం చైనాకు దగ్గరగా ఉన్నందున ఇది ఒక సెక్యూరిటీ జోన్ కూడా. ఇక్కడ ఇండియన్ ఆర్మీ మరియు ITBP బేస్లు ఉన్నాయి. అందుకే టూరిస్టులు రావాలంటే ప్రత్యేక అనుమతి, ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాలి. ఇంత ఎత్తులో ఇంత దూరంగా ఉన్నా కూడా హాన్లే ఇప్పుడు భారతదేశం యొక్క సైన్స్ అండ్ స్ట్రాటజీ కలిసిన ప్రదేశంగా మారింది. భారతదేశం ఇప్పుడు హాన్లేను ఒక అంతర్జాతీయ ఖగోళ కేంద్రంగా మార్చాలనుకుంటోంది. కొత్త టెలిస్కోప్లు, స్పేస్ రీసెర్చ్ స్టేషన్లు మరియు టూరిజం డెవలప్మెంట్ ప్రాజెక్టులు మొదలయ్యాయి. భవిష్యత్తులో ఇక్కడి డేటా ఆధారంగా ఎక్సో ప్లానెట్లు, బ్లాక్ హోల్స్ మరియు కాస్మిక్ ఈవెంట్స్ మీద పరిశోధనలు జరుగుతాయి. అంటే భూమిపై ఉన్నా కూడా మన కళ్ళు అంతరిక్షంలో ఉంటాయి. మరి మీకు అవకాశం దొరికితే ఒకసారి ఆ ఆకాశాన్ని చూడండి. అక్కడ మీరు నక్షత్రాలనే కాదు, మీ కళల ప్రతిబింబాన్ని కూడా చూస్తారు. భూమిపై ఉన్నా కూడా ఇక్కడ మనం నిజంగా ఆకాశంలో ఉన్నట్టు ఫీల్ అవుతాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.